హాయ్ అండి. వెల్కమ్ టు విజీ హోమ్ కిచెన్. ఈరోజు రొయ్యల రోస్ట్‌ని వెరైటీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఒక్కసారి మీరు ఈ టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూపిస్తాను. ముందుగా అయితే నేనిక్కడ ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. పైన ఇలా లేయర్‌లా ఉంటది కదా! అది కూడా తీసేసి చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకున్నాక ఇందులో ఈ రొయ్యలకు సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అయితే ఫస్ట్ రొయ్యల్ని కొంచెం సాల్ట్ ఏసి క్లీన్ చేసుకోండి. ఎందుకంటే నీసు వాసన ఎక్కువుంటుంది రొయ్యల్లో. అలా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోండి. చక్కగా చూడండి ఇలా కలిపేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా పాన్ గాని, బాండీ గాని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఎర్రగా వేయించండి. అయితే ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలును, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చక్కగా ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌గా దంచి వేసుకోండి. చక్కగా దీన్ని పచ్చివాసన లేకుండా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులో చిన్న సైజు టమాటాలని 2 వేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చక్కగా మగ్గిపోతాయి. చూడండి ఇది ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలండి. చక్కగా ఇది వేగిన తర్వాత ఇందులో స్పైసెస్‌ని వేసుకుందాం. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారానికి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, పావు టేబుల్ స్పూన్ జీరా పౌడరు, కొంచెం పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు. అలాగే రుచికి సరిపడా సాల్ట్. అంటే ఈ టమాటాలకి సరిపడా. చక్కగా ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించండి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఆయిల్‌లో వేయించుకుంటే బావుంటుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేనిక్కడ ఒక 100 ఎంఎల్ వాటర్ అయితే వేసానండి. ఇంకా ఎక్కువ అక్కర్లేదు. అయితే మీరు రోస్ట్ అంటున్నారు, వాటర్ ఏసారేంటి అని మీరు అనుకోవచ్చు. లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. చక్కగా చూడండి ఇలా వేసేసుకొని మూత పెట్టి బాగా కలిపి ఒక 3 నిమిషాలు వదిలేయండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. 3 నిమిషాల తర్వాత చూసారా వాటర్ అంతా ఇంకి పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు రొయ్యలను వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ బాగా ఈ గ్రేవీ అంతా కూడా రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకొని, ఇప్పుడు మూత పెట్టి మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. ఇందులో ఉండే వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. చూడండి వాటర్ అంతా బయటకొచ్చేసింది కదా! ఇప్పుడు ఈ వాటర్ ఇంకినంత వరకు మీరు మీడియం ఫ్లేమ్‌లో వేయిస్తూనే ఉండాలి. ఇలా చేయడం వలన కూర చాలా రుచిగా ఉంటుందండి ఈ రోస్టు. చూడండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. మీరు సేవ్ చేసి పెట్టుకోండి. రొయ్యలు తెచ్చుకున్నప్పుడు చేసుకోవచ్చు. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.